అలా పంచుకొనుట. సో, నేను మిమ్మల్ని ఎక్కువ వేధించా. ఓకే. మరి దేవుని చిత్తంని గురించి ఒక 4 వర్సెస్ చెప్పి కూర్చుంటా. ఎన్ని వర్సెస్? 4 వర్సెస్ చెప్తా. దేని కొరకు చెప్తా? దేవుని చిత్తం కొరకు. దేవుని చిత్తం అనేది మనం జరిగించాలన్నది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. మనము ఇప్పుడు మత్తయి సువార్త మనకందరికీ తెలిసిన ఒక సుపరిచితమైన వాక్య భాగం ఏంటంటే, ప్రభువా ప్రభువా అను చెప్పు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు కానీ నా తండ్రి చిత్తము చేయువాడే అని చెప్తాడు. ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ఓకే, మనం ఆ మాటను చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉందా ఆ మాట? చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఆ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో? నా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. కొన్నిసార్లు మనము వాక్యాన్ని బ్యాలెన్స్ చేయం. మనం అనుకుంటాము అలా వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్నో చోట్ల మరి ఏం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాము అన్నది ఇక్కడ ఒకటి ప్రస్తావించిండు. నన్ను ప్రభువా ప్రభువా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఏం చేయాలి మీరు? దేవుని యొక్క చిత్తంని నెరవేర్చాలి. దేవుని చిత్త ప్రకారము జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యం అని చెప్పి కిందేమంటారంటే, అనేకులు ఆ దినంన నా నామంలా దయ్యములను వెలగొడతారు, మరి ప్రవచిస్తారు, అద్భుతాలను చేస్తారు. కానీ వారు మరి తీర్పు దినంన యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అంటాడంట, మీరెవరో నేను ఎరగను అక్రమం చేయువారులారా. అంటే ఇక్కడ దేవుని చిత్తంకి ప్రకారం చేసిన వారు కారన్నమాట. వీరు ఆపోజిట్గా చేసిన వారు ఎవరు పోతారు? ఆ సబ్జెక్ట్ ఏంది? దేవుని చిత్తంని చెయ్యాలి. తమ్ముడు అన్నట్టు మనం పరిచర్య చేసేస్తే వెళ్ళిపోతాం అంటే అది శుద్ధ తప్పు. పరిచర్య చేస్తే పరలోకానికి భూము. ఏం చేస్తే? దేవుని యొక్క చిత్తము నెరవేరిస్తే, దేవుని చిత్త ప్రకారము చేస్తే. అదే వీళ్ళు ఏం చేసిండ్రు? అందరు దయ్యాలను వెలగొట్టారు, ప్రవచించారు, ప్రసంగించారు, అద్భుతాలు చేశారు, కానీ పరలోకానికి పోయారా? పోలే. సో మనం ఏం చేస్తే పరలోకానికి పోతామని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కాబట్టి మనం గట్టిగా చెప్పాలి. ఇది నా ఐడియా కాదు. కాబట్టి మనం కేవలం స్తుతిస్తే, మరి ప్రభువా ప్రభువా అంటే పరలోకానికి పోం. ప్రభువా ప్రభువా అంటే ఏంది? స్తుతిస్తే, పరిచర్య చేస్తే, దయ్యాలను వెలగొడితే, అద్భుతాలు చేస్తే, ప్రవచిస్తే అంటే ప్రసంగిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఎందుకంటే ఎంతోమంది ఈ పనులు చేస్తూ ఉంటారు. కానీ ల్యాకింగ్ ఏంది అని అంటే దానికి సపోర్ట్ లేదు చెప్పేదానికి. తండ్రి యొక్క చిత్తంని నెరవేరుస్తలేదు. మనం కూడా చర్చికి వెళ్తూ ఉండొచ్చు, కానీ ఏం చేయమంటే తండ్రి యొక్క చిత్తంని చేయకుండా ఉంటాం, నెరవేర్చాం. సో మనం చాలా జాగ్రత్తగా పరలోకానికి పోవాలంటే తండ్రి యొక్క చిత్తంని నెరవేర్చాలి. అలాగనే చూడండి, ఈ వచనం సేమ్ అలాగనే మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో నుండి ఏముంటుందంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబము, మరి లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడన్నది ఉన్నది. అంటే సేమ్ మాటలు.
యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యోహాను మరి భక్తి కోటికి రాసుకుంటూ చెప్తున్న మాటలు. సో మనం లోకంనైనాను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. ఎందుకు? ఇవన్నీ కూడా ఏమవుతాయి? గతించిపోతాయి. కానీ ఎవరు నిలుస్తారు చివరికి? దేవుని యొక్క చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే చివరికి నిలిచేది. సో మనం మన జీవితంలో దేవుని యొక్క చిత్తంని నెరవేర్చే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితం ఒక ఆటోబయోగ్రఫీ రాయాలనుకోండి. ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళది వాళ్ళే రాసుకునే చరిత్రని, అంటే ఆ పుస్తకంని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అంటారు. ఓకేనా? ఒక్క లైన్, 1 లైన్ ఆటోబయోగ్రఫీ యేసుక్రీస్తు ప్రభుది రాస్తే 1 లైన్లో రాయాలంటే అది మనకి యోహాను సువార్త 6:38 ఉన్నది అనుకుంటా. ఆ 1 లైన్ ఆటోబయోగ్రఫీ యేసుక్రీస్తు ప్రభు అంతా చెప్పేశాడు. అక్కడ చెప్పిండు అనుకుంటా ఉన్నా నేను. ఒకసారి చదవండి. ఉందా? నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ 38, అదే 6:38. నా ఇష్టంను నేను నెరవేర్చుకొనుటకు రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఎందుకు వచ్చిండు అని ఒక పర్పస్ చెప్తే, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు. ఎంత చక్కటి మాట! మనం విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు పరిగెత్తాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే యేసులో నుండి మన యేసుక్రీస్తు ప్రభు తన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలే. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్రైస్తవులు ఏమున్నదో తెలుసా? నా ఇష్టం నెరవేర్చు ప్రభా అన్నట్టు బ్రతుకుతా ఉన్నారు. అన్నీ మన ఇష్టాలే జరగాలి, మనకి ఇష్టం వచ్చినాయే చేయాలి అన్నట్టు ఉంటుంది. మీరు జాగ్రత్త సుమి. మనం ఏది కూడా మన ఇష్టానుసారంగా చేసుకోకూడదు. అంటే ప్రభువుని చూస్తే ప్రభు ఏమంటా ఉన్నాడు? ఏది కూడా నా ఇష్టం నెరవేర్చుకోవడానికే రాలే ఈ లోకానికి, నేను తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. ఎంత చక్కటి స్టేట్! ఒకవేళ కనుక మనము ఈ ఒక వచనం ప్రకారం మనం జీవించామనుకోండి, చాలామందికి మరి దేవుని చిత్తం ఏందో మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అరే ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా అని అడుగుతూ ఉంటారు. మీకు కనుక దేవుని చిత్తం తెలవాలని అనుకోండి, నేను సింపుల్ సొల్యూషన్ ఇస్తాను. నేను దేవుని చిత్తం తెలుసుకోవడానికి నాకు ఎక్కువ కష్టం కాదు. ఎందుకు కాదో తెలుసా? పర్ఫెక్ట్గా భూమి పైన ఎవరైనా దేవుని చిత్తంని నెరవేర్చారంటే ఆ వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మనకి థియరీ చెప్తే అర్థం కాదని వీడియో చూపించాడు. ఏం చూపించాడు? సరైన అలా వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో మేము ఆయనను ముట్టాము, తాకాము, చూసాము అంటే మొత్తం చూయించేసిండు అన్నమాట క్లియర్గా. సో మీకు దేవుని చిత్తం తెలవాలంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా బతికాడో అలా బతకాలి. ఆమేన్. ఆయననే మన విశ్వాసంనకు కర్త, దాన్ని కొనసాగించు వాని వైపే చూడాలి. సో యేసుక్రీస్తు ప్రభు జీవించినట్టు జీవిస్తే 100% అన్నమాట. కానీ నిజంగా చాలామందికి యేసుక్రీస్తు ప్రభు జీవించాలని ఇష్టం లేదు. కానీ సొలొమోన్ లాగా ధనఘనతలు, దావీద్ లాగా ఎవరినో చూసి ఏదో చేసి చేయాలని, మరి ధనవంతులు కావాలని ఏమేమో ఉన్నాయి చూడండి. ఇంత చక్కగా చెప్పబడుంటే ఇవన్నీ ఏవి ప్రసంగాలలో అనిపిస్తలేవు నాకు. ధనఘనతలు ఇచ్చిండు దేవుడు,
అరే నువ్వు నడుచుకోవాల్సింది ఎవరి గురించి, నువ్వు బోధించవలసింది ఎవరిని గురించి, ఎవరు నెరవేర్చారు దేవుని యొక్క చిత్తము, ఎలా నువ్వు బ్రతకాలే? విశ్వాస వీరుల జాబితా అంత ఉన్నదా? ఉన్నది. కానీ అంత చేయమంటాడు ఆయన. అరే వీళ్ళందరూ ఉన్నారు, కానీ మీరేం చేయాలి? వీళ్ళందరి ప్రకారం కాదు, కానీ విశ్వాసం నాకు కర్తయ్యు, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూసే పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి అని అంటే, దేవుని యొక్క చిత్తంని 100% నెరవేర్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. మనం నిజంగా, నేనైతే నేను మరి ఎంకరేజ్ అయ్యింది ఏంటంటే, ఎవరైనా ఎలాగనైనా సేవ చేయని. నో, మంచిగా చేస్తున్నారు, చాలామంది ఉన్నారు మంచిగా పరిచర్య చేసేవాళ్ళు, ఆ మంచిగా చేస్తూ ఉన్నారు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ కూడా ఉన్నారు, పౌల్ గారు కూడా ఉన్నారు అందులో. కానీ నాకు అనిపిస్తుంది ఎప్పుడు, నేను యేసుక్రీస్తు ప్రభుని చూసే నా పరుగు పందెంలో పరిగెత్తుతా. అలాగనే జీవించాలి, అలాగనే చెయ్యాలి. ఇంకా ఎవరైనా కానీ అలా జీవించి మాదిరి చూపించిన వారు లేరు. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుని చిత్తంని తెలుసుకోవాలంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీవించినట్టు జీవించాలి, అంతనే. అది అల్టిమేట్ అన్నమాట, సింపుల్. మేము సాతానుడు ఏ విషయంలో మిమ్మల్ని మోసం చేయలేడు, చేయజాలడు కూడా. ఎప్పుడైతే మీరు ప్రభుని చూస్తాడో ప్రతి విషయంలో. ఆయన చూడండి, ఆయన ప్రభుని గురించి ఏం చెప్పబడినదంటే 4:19 ఆయన మన వలననే అన్ని విషయములలో శోధింపబడి పాపం లేనివాడుగా ఉండేనని 4:19 ఉందా అక్కడ? కరెక్టేనా? 4:15 19 హెబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక ఉందా అక్కడ? చూడండి ఒకసారి. అన్ని విషయములలో 4:10 ఓకే, చదువు పాప. మన ప్రధాన యాజకుడు కానీ అంటే నువ్వు ఏ ఏ విషయములలో శోధింపబడతా ఉన్నావు? ఎన్ని మామూలు శోధనలు వస్తాయా అండి? చాలా వస్తాయి. యవనస్తులకు ఇంకెక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఏ ఏ విషయంలో నువ్వు శోధింపబడుతున్నావో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పోయి, ప్రభువా నా శోధన లెవెలే వేరు ప్రభువా, ఈ శోధన నీకు రాకుండా వచ్చు, నాకున్న కష్టాలే వేరు ప్రభువా, ఇంట్లో నాకున్న సమాజం చర్చిలో ప్రాబ్లమ్స్ వేరు ప్రభువా అని మనం చెప్పలేం. అన్ని విషయాలను ఉన్నది కదా యేసుక్రీస్తు. అంటే కొన్నిసార్లు ఏమన్నా, అబ్బాబా ప్రభు నా భర్త గురించి తెలియదు ప్రభు, చాలా ఖతర్నాక్ అని అంటే, అబ్బాబా నా భార్య గురించి తెలియదు ప్రభు, చాలా ఖతర్నాక్ అనుకుంటా. నో, యేసుక్రీస్తు ప్రభునైతే ఆయన ఇంటివారు పిచ్చివారు అన్నారు, మతి చెల్లించింది అన్నారు. ఎవరు? ఇంట్లో ఉన్నవారు. మతి చెల్లి యూజ్లెస్ ఫెల్లో ఉన్నాడేంది అనుకున్నాను. సో మీరు ఏది కూడా అనుకోకూడదు, ఓ యేసుక్రీస్తు ప్రభు ఏమి శోధన పడలేదని. అన్ని మనలాగానే శోధనింపబడ్డాడు, కానీ పాపం లేనివాడుగా ఉండే కాబట్టి మనం ఆయన దగ్గరికి, ఆయన మన ప్రధాన యాజకుడు అంట. ప్రధాన యాజకుడు అంటే అర్థమైంది దానికి? మన ప్రధాన యాజకుడు అంటే అర్థమైంది? ఏం చేస్తారంటే, వీరు పాపం చేసినప్పుడు ఆ యాజకుని దగ్గరికి పోతాడు. దేవునికి మనుషులకి మధ్యవర్తి ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమయోచితమైన కృప కొరకు ఆ కృపా సింహాసనం దగ్గరికి పోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన మధ్యవర్తి, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన ఉత్తర్వాది అని ఉన్నది, అడ్వకేట్ అని ఇంగ్లీష్లో ఉన్నది, ఉత్తర్వాది అంట. మనకి ఎంకరేజ్ చేస్తాడు,
తండ్రి వద్దకు తీసుకొని పోయి, ప్రభువా టైమింగ్ మంచిగా అవుతాడు, ఈ వ్యక్తిని గురించి తెలుసు, ఈయన ఇట్లిట్లా అని మన దగ్గర ఏం చేస్తాడన్న, మన పక్షాన వాదిస్తాడంట. ఉత్తర్వాది అని ఉన్నది. సో మీరేం ఏ విషయంలో శోధింపబడినా కానీ మీరేం భయపడకండి. రకరకాల శోధనలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళండి. మీ ప్రతి సమస్యకి, శోధనకి సొల్యూషన్ ఉంది ఆయన దగ్గర, మనం ఆయన జీవితంని చూసినప్పుడు. కాబట్టి మనము ఏం అడగాలంటే, ప్రభు ఒక మహిమను బయలుపరచమని, ప్రభు ఒక జీవితంని బయలుపరచమని, ప్రభు ఎలా జీవించాడని పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక మహిమని మనకు చూపిస్తాడు, మాట్లాడతాడు. సో అడగండి, దేవుని ఒక చిత్తం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అలాగనే అంటే ఇవి కొన్ని విషయాలలో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని ఒక చిత్తం ఏంది అని మనము తెలుసుకోవడానికి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. 4 వచనాలు చెప్తా అన్నా కదా, ఇప్పుడు 4 వచనాలు 1 2 3 4 అని చదివేసి మనం ముగించుకుందాం. ఇదేంటంటే రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, అంటే బైబిల్ గ్రంథంలో మనకు తేటగా చెప్పబడినది, ఇది దేవుని చిత్తం అంతే అని. ఓకేనా? సో మనం దేవుని చిత్తం ఏంది అని 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17 మనం అందరం చూడకుండానే చెప్తారని అనుకుంటున్నా. లే, నువ్వు నెక్స్ట్ చెప్పినావు 5:17 ఏమున్నదంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు ప్రభునందు మీ విషయమై దేవుని చిత్తం అంట. ఏమైనా జరిగితే ఏం చెల్లించాలంట, ఇది దేవుని చిత్తం. అంటే భర్త మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, యూస్లెస్ ఫెలో, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచే నాకు నష్టం కలుగుతుంది, థ్యాంక్ యూ జీసస్, చక్కగా తిట్టాడు నా భర్త అన్న. అట్లనే భార్య అన్నదనుకో మిమ్మల్ని, యూజ్లెస్ ఫెలో అన్నదనుకో, దేవునికి స్తోత్రం అయ్యా, భార్య నన్ను తిట్టింది, థ్యాంక్ యూ జీసస్, నేనైతే కొట్టాలని అనిపిస్తుంది ప్రభా, కానీ నేను థ్యాంక్స్ చెప్తా అని మీ మమ్మీ డాడీ అన్నారు అనుకో, ఎవరైనా అక్క పక్కకు ఉన్నవారు అనుకోండి, ఏమైనా జరిగింది అనుకోండి, తెలియదు కదా ఏమేమి జరుగుతాయి తెలియదు. మా అన్న అన్నాడు నాతోటి, అరే పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం అవుతుందన్న అని మా అన్నతో అనుకుంటున్నా. అరే పిల్లల్ని పెంచాలంటే కష్టమైతే రబ్బర్ బొమ్మలను కొనుక్కోరా, అవి చెప్పినట్టు వింటాయి, పిల్లల్ని ఎందుకు అంటావు నువ్వు అన్నాడు. ఇదేంది, నేనేదో సొల్యూషన్కి పోతే జర పిల్లల్ని అన్నాడు, జర నాకేదైనా అడ్వైజ్ ఇస్తాడంటే నాకు ఈ అడ్వైజ్ ఇస్తుండు మా అన్న. అరే గమనం నోరు మూసుకొని పో అని అన్నాను. ఇప్పుడు నీకు వచ్చే ప్రాబ్లంలు తెలియదు, ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, బతుకుతున్నావు మంచిగా, పెద్దగా అయిన తర గుండె ఊసి కింద వాడిపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఎవరితోటి లేచిపోతారు, గుండె వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, గమనవో దేవుని అడగా అన్నాడు. అంటే అలాంటి విషయాలు అయితే కుటుంబాలలో అయితే ఏం చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఆమేన్. ఓ ప్రభువా అలా అయ్యింది, అవుతుంది, ఏమవుతుంది. నిజంగా మనము ఏదైనా జరగంగా అబ్బాబాబా అయిపోయింది, ఏం లేదు, ఏం బాధపడకండి. ఏదో మీ ఇంట్లోనే అవుతుంది అనుకోండి, దొరికినోడు దొంగ, దొరకనోడు దొరలు ఎంతమంది ఉన్నారు, మీరు ఏం పిక్క చేయకండి, ప్రతి ఇంట్లో దొర ఉంటాడు ఒకడు. ఓకే, మీరు చూసి అబ్బాబాబాబా వాళ్ళ ఇంట్లో అయింది, ఏం కాలే, ఏమవుతుంది. సో మీరేం చేయాలి, ఓ ఏదో అవుతుంది అని అనుకోకండి, దయచేసి మిస్టేక్ చేసుకోకండి. నేను అంటున్నది ఏంటంటే, ఓ సాతానుకి చోటు ఇచ్చేసి బాధపడేసి ఓ ఇలా జరుగుతుంది అలా జరిగింది, ఏం జరిగేది ఏం లేదు. మీ ఇంట్లో ఏం జరిగినా, మీ జీవితంలో ఏం జరిగినా మీరేం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు. నాకు కూడా నా పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచిన అండి, చాలా స్ట్రిక్ట్గా పెంచిన. నేను ఇప్పుడు మరి వాళ్ళని పెంచి బయటకు వదిలి ఉద్యోగానికి పోవాలి అన్న స్టేజ్కి వస్తూ ఉన్నారు. ప్రభువా
ఎవరితోటైనా లేచిపోతే ఏంది సంగతి నాది, నేను సేవకునిగా. శోధనలు వస్తాయా రావా? నాకే వస్తాయా, మీకు కూడా వస్తాయా? జర ఆమె చెప్పండి గట్టిగా. మరి ఏం చేయాలి నేను? అరే ఈయనేంది శాంసన్ నా బంధుమిత్రులలో అందరిలో నా పేరు ఏంటంటే, అబ్బా శాంసన్ అని ఉన్నాడు చూడు, వాళ్ళ పిల్లని పెంచిండు చూడు, అబ్బా ఎట్లా పెంచిండ్రు, అయినని చూసి పెంచాలి. ఇప్పుడు నాకు దడలేస్తున్నారు వాళ్ళందరూ చూసి, బాబు వీళ్ళు ఏదైనా చేస్తే ఏంది సంగతి నాది. భయాలు అవుతున్నాయండి, భయం అవుతుంది. కానీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఏం ధైర్యం ఇచ్చాడని చెప్తే మీరు మరి షాక్ తినకండి, ఓకేనా? ప్రభువా నా పిల్లలు లేచిపోతే లేచిపోయి పర్వాలేదు, నాకు 5 పెళ్ళిళ్ళు సమరయ్య స్త్రీలాగా చేసుకుంటే చేసుకొని నాకు బాధ లేదు. కానీ వారు సమరయ్య స్త్రీలాగా మారు మనసు పొంది జయించి జక్కయ్యలాగా, దరిద్రులైతే అయ్యిండ్రు లాజర్ లాగా, కానీ అబ్రహాం రుమ్మున అనుకోవాలి చివరికి. మరి నీతో పాటు జయించి నీ సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వే నాకు ధైర్యం ఈ తండ్రి అని మోకాళ్ళ మీద పడ్డా. ఏం చేయాలి, దానికి మించి ఏం చేయాలి చెప్పండి? ఏమైనా సొల్యూషన్ ఉందా చెప్పండి, నాకు చెప్పండి, ఏమైనా ఉందా? సాతానుడు ఎట్లా ఆడుకుంటాడు అలాంటి ఆలోచనలు వస్తే? మామూలుగా ఆడుకుంటాడా? అయిపోయింది ఇక. హార్ట్ అటాక్ రావాలి, బ్రెయిన్లో సెల్స్ అన్నీ పగిలిపోవాలి. వస్తాయా రావా? మీరేం బాధ అంటే ఎందుకు చెప్తున్నా మీకు అంటే, ధైర్యం ఇవ్వండి. అలాంటి ప్రాబ్లమ్ సాతానుడు క్రియేట్ చేస్తాడు. అలాంటి బాధలలో నుంచి పోతాము, ఇబ్బందులు అనేటివి వస్తాయి. కానీ మీరు ప్రతి విషయంలో ఆయనకేం చెల్లించండి. ఓకే ప్రభా, థ్యాంక్ యూ, నీ చేతిలో ఉన్నది, నీ ఆధీనంలో ఉంది, నీ స్వాధీనంలో ఉన్నది. కాబట్టి మీరు దేని విషయమై బాధపడకండి. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటివి వచ్చినాయి, అవన్నీ ఏం పట్టించుకోకండి. మీరు చెప్పవలసింది ఏంది? థ్యాంక్ యూ జీసస్, ఇందులో నా పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించు తండ్రి. మరి నేను పెంచుట్లో ఏమైనా ప్రాబ్లం అయితే పెంచిన చక్కగా, కానీ నేను అనుకోవచ్చు పెంచినా అని, కానీ ఎన్నో విషయాలలో మన పిల్లల్ని మరి పెంచుట్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. క్షమించు, థ్యాంక్ యూ జీసస్. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా, ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించండి. ఇది దేవుని చిత్తం. ప్రభువా నాకే ఎందుకు జరిగింది అని క్వశ్చన్ చేయొద్దు దేవునికి. యోబు అన్నాడా, ప్రభువా నేను ఇంత నీతిగా బతుకుతున్నా, నన్నే ఎందుకు ఈ బాధలు రావాలి, ఈ రోగం రావాలి, ఈ వ్యాధి రావాలి, ఈ బాధలు రావాలి అని అన్నాడా? లే, అరిష్టముట్టి టైంలో పంచుకున్నాడు కదా, సద్భక్తితో ఉద్దేశించు ప్రతి వారికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అబ్బా కరెక్ట్గా చెప్పారండి ఇది. సో మీకు కలిగితే ఏమనుకోవాలి? మీరు ఎవరికైనా కలిగితే ఏమనుకోవాలి? ఆనందంగా ఎంచుకోవాలి, నీతిమంతులు అనుకోవాలి. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును. బాధలు రావని బైబిల్ గ్రంథం చెప్పాడు. నాకెందుకు ఈ బాధలు వస్తాయనే చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం సత్యం చెప్తుంది. మీకు బాధలు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, దేవుడు విడిపిస్తాడు, అంతే తెలుసు. ఆమేన్. నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. సో ప్రతి విషయంలో ఏం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. రెండోది, మనము మరి పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం. మనం 1 తెస్సలోనిక 4వ అధ్యాయంకి వస్తాం. ఇప్పుడు 4వ అధ్యాయం 7వ వచనం, 4వ వచనం. ఓకే, పరిశుద్ధులగుటయే కానీ పిలవలేదు. 7 కాదు, 4 చదవండి పాప. జారత్వంకి దూరం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, పెళ్ళి కాకముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లో తిరిగేదాన్ని జారత్వం అంటారు. ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటారు. సో దేవుని యొక్క చిత్తం యవనస్తులకి ఏంటంటే, ఈ బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి. ఆమెన్.
నేర్చుకోండి యవ్వనస్తులైన వారు. దేవుని యొక్క చిత్తం ఏంది అంటే దూరంగా ఉండాలి ముందుగాల అలాంటి. ఇది దేవుని యొక్క చిత్తం. సో మనం పరిశుద్ధులం కావాలి. ఏ విషయంలో అపవిత్రులం కాకూడదు. మనం పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఏం కాలేము, ఇష్టలై ఉండలేం, చూడలేం. కాబట్టి రెండోది పరిశుద్ధంగా జీవించాలి. అన్నిటికంటే భయంకరంగా మనకు అపవిత్రత కలగజేసేది ఏందో తెలుసా? సర్వ శరీరంకి మాలిన్యం కలగజేస్తుంది చూడండి. ఏందది? నాలుక. మాట్లాడే మాటలు మనల్ని అపవిత్రులుగా చేస్తాయి. సో ఫస్ట్ దాన్ని కట్ చేసి దేవునికి అర్పించేసాను. ఓకేనా? ప్రభువా ఈ నాలుక నీకు అర్పిస్తున్నా. చాలా మట్టుకు పరిశుద్ధంగా ఉంటారు. సో మీరు కష్టపడుతున్న ఈ కష్టంలో పరిశుద్ధత కొరకు నాలుకతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ది ఏంది? పరిశుద్ధ. ఫస్ట్ది ఏంది? థ్యాంక్స్ గివింగ్ ప్రతి విషయంలో. రెండోది మనం ప్రతి విషయంలో ఏం చేయాలి? పరిశుద్ధత. అంటే ఎట్లా? ప్రభా నేను ఇది చూస్తున్నా, రైటా? పరిశుద్ధత కాదు, క్లోజ్. ప్రభా నేను ఇది వింటున్నా, పరిశుద్ధత కాదు, క్లోజ్. ఇది మాట్లాడినా, పరిశుద్ధత కాదు, ఇది క్లోజ్. ఇది చేస్తున్నా, పరిశుద్ధత లేదు, ఇంట్లో కేసు క్లోజ్. అంతనే. ప్రతి విషయంలో క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పరిశుద్ధమైందా? నేను చేసే పని, నేను చూసేది ఇది పరిశుద్ధమైందా? నేను వినేది ఇది పరిశుద్ధమైందా? నేను చేసే పని పరిశుద్ధమైందా అని ప్రతిది క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ చేసుకోలేదనుకోండి, అలా జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు మనము మూడోది విషయాన్ని చూద్దాం. మనం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, 15వ వచనం అనుకుంటా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అనుకుంటున్నా. ఓకే. ఏలయనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారై ఆ అజ్ఞానంగా మాట్లాడు వారి నోర్లు మూయుటకు, మీరు యుక్త ప్రవర్తన అంటే సత్క్రియలతోటి మీరు యుక్త ప్రవర్తన కలిగి, అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆత్మఫలంతో ప్రేమతో. యుక్త ప్రవర్తన ఇదంటే సత్ప్రవర్తనతో, అంటే సత్క్రియల ప్రవర్తనతో, అంటే ఆత్మఫలంతో, ప్రేమతో, సంతోషంతో, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికంతో, పరిశుద్ధతతో మీరు ప్రవర్తించాలి. ఇది దేవుని చిత్తం. పోయి అందరితో పోట్లాడుకున్నట దేవుని చిత్తం కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా నింద ఏదైనా మోయంగానే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. లే మనం ఏం చేయాలి? మన సత్ప్రవర్తనతో వారి నోర్లని మూయాలి. ఇలా చేయుట దేవుని యొక్క చిత్తం, మన ప్రవర్తనతో. మూడోది. నాలుగోది చెప్పి నేను ముగించేస్తా. మనం 3వ అధ్యాయం 17వ వచనం, అంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అనుకు. దేవుని చిత్తం అలాగో ఉండిన ఎడల ఆ కీడు చేసి శ్రమపడుట కంటే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే మంచిది అని ఉన్నాయి. అంటే కీడు చేస్తే శ్రమ వచ్చింది అనుకో, దాంట్లో చిత్రం ఏమున్నది? ఏం లేదు. కానీ మీరు ఎవరికైనా మేలు చేసిండ్రు అనుకోండి, మేలు చేసినా కానీ వారు మిమ్మల్ని నిందించిండ్రు అనుకోండి, బాధ పెట్టిండ్రు అనుకోండి, శ్రమ సహిస్తుండ్రు అనుకోండి, అది దేవుని చిత్తం. సో మీరు మరి మేలు చేయండి. మేలు చేస్తే శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తే అలా మేలు చేసి శ్రమ పడుట దేవుని యొక్క చిత్తం. ప్రభా నేను వాళ్ళకి అట్లెళ్ళు చేసిన, నేను ఇట్లెళ్ళు చేసిన, వాళ్ళకి అది చేసిన, నాకు శ్రమలు వస్తున్నాయి, ఇట్లెందుకు వస్తున్నాయి? అదే దేవుని చిత్తం.
యేసుక్రీస్తు ప్రభుకి శ్రమలు ఎందుకు వచ్చినాయి? మనకేమన్నా యేసుక్రీస్తు ప్రభు కీడు చేసినందుక? మనకు మేలు చేసినందుకు. ఆమేన్. సో మనం యేసుక్రీస్తు ప్రభుని చూసి ఏం చేయాలి? మేలు చేయుట యందు విసుకకూడదు. మనం మేలు చేస్తే శ్రమలు వస్తాయి, కానీ అలా శ్రమలు వస్తే మరి మనం ఏం చేయకూడదు? బాధపడకూడదు, థ్యాంక్స్ చెప్పాలి. మరి మేలు చేసి శ్రమ అనుభవించుట దేవుని యొక్క చిత్తం. సో ఏవేవి 4 చూసినాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. పరిశుద్ధంగా ఉండాలి, దేవుని యొక్క చిత్తము. మరి మన సత్ప్రవర్తనతో, నోరు కాదు టాక్ చేయవలసింది, మన ప్రవర్తనతో మూర్ఖుల నోరుని ఏం చేయాలి? ఎంతనే ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన వాళ్ళు చూడాలి. మీ జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచలాగన వారి ఎదుట మీ సత్క్రియలను ప్రకాశించుడి అంటాడు. సో ప్రవర్తనతో మనము మూర్ఖుల నోరు ముయ్యాలి. అలాగనే మనం మేలు చేసి శ్రమ అనుభవించుట దేవుని యొక్క చిత్తం. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, మరి మీరు జీవించిన జీవితమే మాకు మార్గం తండ్రి, సత్యం, జీవం. ప్రభువా, మీలాగా మేము నడుచుకొని దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు మరి మీరు మాకు సహాయం దయచేయండి అని. యేసుక్రీస్తు ప్రభు జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 33.5 సంవత్సరాలు. కరెక్ట్ చెప్పారు. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? వెరీ గుడ్, చక్కగా చేశాడు. సో ఎన్ని సంవత్సరాలు సత్ప్రవర్తన కలిగి జీవించాడు? 30 సంవత్సరాలు అనుకుందాం. పరిచర్య ఏం చేయలే కదా అప్పటి వరకు, కానీ పరిచర్య చేసింది ఎంత? 3.5 సంవత్సరాలు. సో మన జీవితంలో కూడా ఏది ఎక్కువ ఉండాలి? ప్రవర్తన ఎక్కువ ఉండాలి. కరెక్ట్ చెప్పిందమ్మా. సో పరిచర్య చేస్తుంటే ఘనకార్యం అని చెప్పదు. యేసుక్రీస్తు ప్రభుయే పర్సంటేజ్ చూస్తే 90% సత్ప్రవర్తన ఉన్నది, 10% పరిచర్య ఉన్నది. సో మనకి ఏది ఇంపార్టెంట్? ప్రవర్తన ఇంపార్టెంట్. ఆ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి సాక్ష్యం సంపాదించాడో తెలుసా? బాప్తిస్మం తీసుకొని వస్తున్నప్పుడే ప్రభు చెప్పిన మాట ఏందో, చేసి బయటకు వస్తున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఏం చూసి ఆనందించిండు? ప్రవర్తన చూసి ఆనందించిండు. అది మీరు అనుకోవద్దు ప్రవర్తన చూసి అరే ఏమవుతుందని. దేవుడు ఆనందిస్తే ఇంకేమైనా ఉందా? అన్ని ఆశీర్వాదాలే. మీ ఇంట్లో సమాధానం, నెమ్మది, సంతోషమే. ఎందుకంటే చాలామంది పరిచర్య చేస్తున్నారు కానీ వారికి సమాధానం లేదు, వారి ఇంట్లో సమాధానం లేదు. సో ప్రభు నుండి నేర్చుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో అన్నీ ఉల్టా పోతున్నాయి. వారి యొక్క నిజ జీవితం కన్నా అన్నీ అగెన్స్ట్గా పోతున్నాయి. సో మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాము. ప్రేరేపింపబడ్డవారు.